భార్యాభర్తల బంధం చాలా గొప్పది. భార్యాభర్త తగులు అడుకున్నారనేసి వెంటనే అలిగి అమ్మగారింటికి వెళ్ళకూడదు. కానీ ఆలోచించాలి. భర్తని అడగాలి. ఎందుకంటే నా మీద గొడవేసుకున్నారని అడగాల. ఓపికతో, సహనంతో సంసారం చేయాలి. ఆ రోజు పెద్దోళ్ళు ఏమన్నారు? పుట్టినింటికి మెట్టినింటికి పేరు తేవాలమ్మా అని అంటారు. మనం ఏం చేస్తాం? ఆ అన్న ఊ అన్న అలిగి వెళ్ళిపోతాం అమ్మగారింటికి. అట్లా వెళ్ళకూడదు. చాలా చెడ్డ అలవాటండి అది. ఓర్పైన సహనమైన భరించాలి. భర్త దగ్గర సంసారం చేయాలా? అదే ఆడదాని గొప్పతనం. ఆ గొప్పతనం నిలబెట్టుకుంటేనే అప్పుడు ఆడదానికి విలువ ఉంటుందండి సంఘంలో. ఎప్పుడు అమ్మగారింట్లో ఆలోచనే రాకూడదు. ఆడ మనిషికి ఎప్పుడు పోకూడదు అట్లా. చాలా బ్యాడ్ అలవాటు అండి అది. ఎన్ని పడినా ఎన్ని లేసినా మన భర్త దగ్గరే మన జీవితం. చచ్చినా వాడి దగ్గరే, బతికినా వాడి దగ్గరే సంసారం చేసుకోవాలండి నిలబడి. ఏ రోజు అమ్మగారి ఇల్లని ఆలోచించుకోవాలి. పోవాలి. చుట్టం చూపుగా పోవాలి. చుట్టం చూపుగా వచ్చేయాలి. ఎన్ని రోజులు ఉండాలి అమ్మగారింట్లో? ఒక వారం, 10 రోజులు అంతేనండి. అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఉన్నా మనకి విలువ ఉండదు అక్కడ. మన ఇంట్లో ఎన్ని రోజుల నుండో మన భర్తని అదిలించుకొని మనం బతకగలుగుతాం. అమ్మగారింట్లో అదిలించగలుగుతామా? అదిలించలేం. మన ఇంట్లోనే మనం నిలబడి మన సంసారం చేయాలి. అదే గొప్పతనం అండి. ఆడదానికి ఎప్పుడు భర్త ఇంట్లో నిలబడి చేస్తేనే విలువ అనేది పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకొని ఆడమనిషి తెలుసుకొని సంసారం చేయాలే కానీ పుట్టింటికి వెళ్ళకూడదు. నో, అసలు వెళ్ళకూడదండి.